విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఊహించని షాక్ తగిలింది. ఎంవీవీతో పాటు ఆయన ఆడిటర్ జీవీలపై అరిలోవ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. హయగ్రీవ భూముల వ్యవహారంలో సత్యనారాయణ జీవీ గెడ్డన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా గద్దె బ్రహ్మాజీ, A2 గా జీవీ, A3 గా ఎంవీవీని చేర్చారు. ఈ నేపథ్యంలో ఎంవీవీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఎంవీవీ. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఊహించని షాక్ తగిలింది. ఎంవీవీతో పాటు ఆయన ఆడిటర్ జీవీలపై కూడా అరిలోవ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, యామిని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై అరిలోవ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ నెల 22న మాజీ ఎంపీ పైన అలాగే అతను ఆడిటర్ గా ఉన్నటువంటి జీవీ పైన అరిలోవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే విశాఖలోని హైగ్రీవ భూములకు సంబంధించిన వ్యవహారంలోనే ఈ కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఎవరైతే జగదీష్ అని ఉన్నాడో ఆయన గతంలో కూడా వీళ్ళ మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఒక వీడియో విడుదల చేశారు. నా పైన బలవంతంగా లాక్కున్నారు, నా స్థలాలు ఇవే అక్రమంగా తీసుకున్నారని చెప్పి వీడియో విడుదల చేశారు. అయితే తర్వాత అది ఏమైంది అనేది కూడా ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితి. ఇదే విషయం పైన రైట్, థ్యాంక్ యూ నాయుడు.